నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందు కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా వేడెక్కింది కడాయి. ఇప్పుడు నూనె వేసుకుందామండి. ఈ బంగాళదుంపలు ఎప్పుడు కదండి, కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. ఎప్పుడంటేనే కొద్దిగా ఎక్కువ పడుతుంది మనకి. నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి. చూడండి, నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తాలింపండి. అలాగే ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకుందామండి, చిన్న ముక్కలుగా కోసుకొని. 4 వేస్తున్నానండి నేను, ఏపుడు కదా. అలాగే ఒక 5 వెల్లుల్లిపాయలండి, ఒక 6 రెమ్మలు కరివేపాకండి. సరే, ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, కరివేపాకు తినచ్చుకోవడం. ఇదైతే కొద్దిగా వేగాలండి. తాలింపు అయితే వేగిందండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకుని బంగాళదుంపలు వేసుకుందాం. నేను నీటిలో పెట్టుకున్నాము. చూడండి, చిన్న ముక్కల కింద ఇలా పచ్చివే వేసేసుకుందాం. 1/2 కేజీ అండి బంగాళదుంపలు అయితే. 1/2 కేజీకి 300 గ్రాముల క్యాప్సికమ్ తీసుకున్నానండి. అంటే పెద్దవి 2 క్యాప్సికమ్ వచ్చినాయండి, పెద్ద సైజు. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. తగినంత అండి, ఉప్పు రుచికి తగినంత. అలాగే పసుపు కూడా వేసుకుందామండి, ఒక స్పూన్ అంత అండి పసుపు అయితే. ఇది బాగా కలిపేసుకుందాం. కొద్దిగా మీడియం సైజులోనే వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది బంగాళదుంపలు, యాగవు సరిగాని. కొద్దిగా యాగాలండి బంగాళదుంపలు అయితే. చూసారండి, బంగాళదుంపలు ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుందామండి. ఇలా చిన్న ముక్కలు కింద కోసుకున్నాను, పెద్ద సైజు 2 క్యాప్సికమ్ అండి, వేసేసుకుందాం. క్యాప్సికమ్ అయితే తొందరగా వేగిపోతాయండి. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. చికెన్ కదండి, మీడియం సైజు పెట్టాను నేను మంట. అలాగైతే బాగా వేగుతాయండి బంగాళదుంపలు అయితే. ఇలాంటి మెత్తగా అయిపోతాయి. ఇలాగా మూత పెట్టి వేసుకుందాం. ఇప్పుడైతే చూసారండి ఇలా వేగాయి. ఇంకొద్దిగా వేగితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు మనకి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేగాయి, ఇవి కూడా కొద్దిగా వేగాలి. ఈసారి బంగాళదుంపలు ఎంత బాగా వేగాయి. ఇలా వేగితే బాగా వేగిపోతాయండి. లోపల కూడా మెత్తబడితే పైన క్రిస్పీగా ఉంటాయి బంగాళదుంపలు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారా, ఇంకొద్దిగా వేగాయండి. ఇప్పుడు అయితే ఉప్పు చూసుకుంటాం మనం. ఇందులో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇందులో మనం కారం వేసేసుకుందాం. ఇందులో ఎల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చండి మనం. ఇప్పుడైతే మామూలు కారం వేసేసుకుంటున్నాను నేను. బాగా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి కారం, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఉంటే ఎప్పుడు టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 చెంచాలు వేసానండి. ఒకసారి బాగా కలిపేసుకున్నాం. కారం పచ్చివాసన పోతే సరిపోద్దండి. కొద్దిగా ఎగితే 1 నిమిషం సరిపోద్ది. ఇది బాగా కట్టేలా కలిపేసుకుందాం. ఇలాగా చూడండి, ఎగుతుంది. ఇంతేనండి, మొగమలాడే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.